హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరిపోయే బీరకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఎగ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, నూనె, పచ్చిశనగపప్పు, బీరకాయలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర. నేను స్టవ్ అంటించేసాను, నూనె వేసేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపులో పెద్దగా ఏం అవసరం లేదు, కొంచెం జీలకర్ర వేస్తాను అంతే. మట్టి పాత్ర ఇది. ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ చాలు. ఉల్లిపాయ ఒక 1-2 మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఉల్లిపాయ పెద్దగా వేగాల్సిన అవసరం లేదు దీనికి, ఈ కర్రీకి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేయండి, 4-5 పచ్చిమిరపకాయలు. కొంచెం ఉప్పు ముందేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్. శనగపప్పు ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే బీరకాయ తొందరగా ఉడికిపోద్ది, శనగపప్పు తొందరగా ఉడకదు. శనగపప్పు వేసేస్తుంది. బీరకాయలు 1/2 కిలో కన్నా కొంచెం ఎక్కువ. పసుపు ఒక 1/2 టీ స్పూన్. బీరకాయలు లేత బీరకాయలు అండి, ఉత్తగానే అయిపోతుంది, అందుకే నేను శనగపప్పు ఉడకబెట్టేసా. సేఫ్ గేమ్. సిమ్ చేస్తున్నాను, కొంచెం మూత పెడితే ఉడుకుతుంది అనమాట బీరకాయ. నేను జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టాను అంతే. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం, ఏం కాదు. సిమ్లో పెట్టాను, మూత పెట్టేస్తున్నా. ఇదిగోండి ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఈ టైంలో మంచిగా మిగతా వేసేసేయండి. కారం ఒక 2 టీ స్పూన్స్, అండ్ దెన్ గరం మసాలా. ఉప్పు కొంచెం వేయాలి ఇంకా. మనం స్టార్టింగ్లో ఉల్లిపాయలు 1 టీ స్పూన్ వేసాం, గుర్తుంది కదా. కర్రీలో ఇంకా పడుతుంది, అది వేస్తా. కోడిగుడ్లలో సింక్ అయ్యేటట్టే వేస్తా. ఒక 2 మినిట్స్. కారం పచ్చివాసన పోయిందంటే వాటర్ వేద్దాం, కొన్ని వాటర్ చాలు. 2 మినిట్స్ పచ్చివాసన పోయింది. నేను కొన్ని వాటర్ పోస్తున్నా. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో. ఎంత అంటే 1/2 కప్, 50 ml వాటర్ పోయండి. ఇంకోండి, తడి ఉందా లేదా అనిపించేటట్టు ఉంది, అలానే ఉండాలి, ఎందుకంటే కూర అయ్యే టైంకి ఆ తడి కూడా వెళ్ళిపోతుంది. మీకు ఉప్పు తగ్గుద్ది అనిపిస్తే కనుక ఇప్పుడు కలపండి, తర్వాత కాదు. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సో వాటర్ వేసాను, ఉప్పు కలిపాను, కోడిగుడ్లు వేసేసుకుంటున్నాను. ఊరికే గ్యాప్స్ లాగా చేస్తున్నా, అదేం ఉండదు, కానీ మనకు తెలియకుండానే ఉంచుద్ది ఎగ్ని. దాన్ని ఏం ఎల్లోని జస్ట్ బ్రేక్ చేసా. సిమ్ చేసిన, మూత పెట్టేస్తున్నా. ఒక 5 నిమిషాలు 6 నిమిషాల్లో మనకి ఎగ్ గట్టి పడుతుంది, అప్పుడు తిరగలు పెడదాం. 4-5 నిమిషాలు అయింది, నేను ఒకసారి చూసిపోదామని వచ్చా. అయింది, ఇట్లా అయితే చాలు. మనకి లోపల ఎల్లో కదులుతుంది, దాన్ని తిరగలేసేస్తున్నా బీరకాయలతో సహా. కొంచెం ఒక 2 మినిట్స్ అంతా అయిపోయింది. ఈలోపు మనం కొత్తిమీర మంచిగా సన్నగా కడిగి కట్ చేసుకొని వద్దాము, దాని మీద చల్లేసి దించేయటం. ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నా, మూత పెట్టేస్తున్నా, కట్టేస్తున్నా. ఎందుకంటే కట్టేసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కుండలో, దాన్ని కొంచెం మగ్గనిస్తే మనకి సెటిల్ అయిపోతుంది కర్రీ అంతా. 2 మినిట్స్ అయిపోయింది. వా, దిస్ ఈజ్ మన కర్రీ.